నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటుకున్నంత విలువ ఇంకా దేనికి లేదు. ఈరోజు ఒక ఆయనేమో మైక్ పెట్టుకొని ఇంకో ఆయనేమో మైక్ కొట్టుకుంటా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు. డబ్బు కోసమో ఇంకో దానికోసమో కులం కోసమో లేకపోతే విగ్రహం పెట్టాడనో మీరు ఓటేస్తే రేపొద్దున మన బిడ్డలు అడుక్కు తినాల్సి వస్తుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఈ అప్పు తీర్చాలి అంటే మన బిడ్డలే తీర్చాలి, మనమే తీర్చాలి, మనం కట్టే పన్నుల్లో నుంచే తీర్చాలి. రేపొద్దున 50 రూపాయలకు ఉన్నటువంటి సబ్బు 70 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలు కొనే పెట్రోల్ 150 రూపాయలు అయిపోతుంది. 150 రూపాయలు కొనే ఆయిల్ ప్యాకెట్ 200 అవుతుంది. 170 రూపాయలు కొనే కందిపప్పు 250 రూపాయలు అవుతుంది. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? సామాన్యుడు బ్రతికేదెలా? ఇసుక లేకుండా, పనులు లేకుండా సామాన్యుడు బ్రతికేదెలా అనేటువంటి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇది మన సమాజం, ఇది మన రాష్ట్రం, ఇది మన బ్రతుకు, మనమే మార్చుకోవాలి.